హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి. ఈరోజు మరో సోలో ఎపిసోడ్‌తో వచ్చాను. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే మ్యారేజ్ కల్చర్ అనేది అంతరించిపోతుందా? వివాహ సంస్కృతి అనేది అంతరించిపోతుందా? సో, మనము ఈరోజు అసలు ఈ మ్యారేజ్ ల్యాండ్‌స్కేప్ అనేది ఎట్లా ఇవాల్వ్ అవుతుంది? అంతే కాకుండా ఈ మోడర్నైజేషన్, సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ పర్సనల్ చేంజెస్ అనేది ఈ ఈ వివాహ సంస్కృతిని, ఈ యొక్క మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్‌ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఒకసారి మనము భారతదేశాన్ని చూసుకుంటే ఒక రిచ్ కల్చర్ ఉన్న దేశం మనది. అండ్ అందులో వివాహ వ్యవస్థ అనేది ఒక కార్నర్ స్టోన్ లాగా అది చాలా డీప్‌గా వెళ్ళిపోయింది. చాలామంది కూడా ఇండియన్ మ్యారేజెస్‌ని అప్రిషియేట్ చేసి, ఇలా ఉండాలి అని జెప్పేసి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తుంటారు. అండ్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఇలా ఉండాలి అని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా వరకు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటారు. బట్ ఈ వివాహ వ్యవస్థ అనేది జస్ట్ ఒక ఇద్దరి మనుషుల యొక్క కలయిక కాదు. బట్ ఒక 2 కుటుంబాల యొక్క కలయిక. చాలా కల్చరల్ వాల్యూస్‌తో కూడుకున్నది. ఒక కలెక్టివ్ ఐడెంటిటీ అనేది ఒకటి తీసుకొస్తుంది. ఇండియాలో వివాహం అనేది చాలా రిచువల్స్‌తో కూడుకున్నది. ఎంతో పద్ధతిగా చేస్తారు. అండ్ అది ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఎనకటైతే 16 డేస్, 20 డేస్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే మన స్లోగా ఈ మోడర్న్ వరల్డ్‌లో కూడా నంబర్ ఆఫ్ సెరమనీస్ అనేవి పెరిగిపోయాయి. అంటే ఒక మ్యారేజ్ అనేది ఒకప్పుడు ఓన్లీ జస్ట్ ఒక ఎంగేజ్‌మెంట్ అయిందా, తర్వాత పెళ్లయిందా, రిసెప్షన్ అయిందా అన్నట్టు ఉండేది. అండ్ దగ్గర వాళ్ళని పిలిచి పలహార పండుగ చేసేవారు. బట్ ఇప్పుడు పెళ్లి కూతురు చేయడానికి ఒక హడావిడి. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి అట్లా రకరకాలుగా అందరూ కూడా మినిమమ్ ఒక 4-6 డేస్ చేస్తున్నారు. విచ్ ఈస్ గుడ్. బట్ ఆ వివాహాలనేది ఎన్ని రోజులు నిలుస్తున్నాయి? రైట్? ఆ కాపురాలు ఎన్ని రోజులు నిలుస్తున్నాయనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహ వ్యవస్థ అనేది దెబ్బతినడానికి కారణాలని విశ్లేషిద్దాం. మన భారతదేశం మీద వెస్టర్న్ కంట్రీస్ యొక్క కల్చర్ అనేది చాలా ఉంది. వెస్టర్న్ కంట్రీస్‌లో ఏంటంటే ఇండివిడ్యువలిజం అంతేకాకుండా పర్సనల్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఈ ట్రెడిషనల్ కలెక్టివ్ వాల్యూస్ కన్నా కూడా. సో, దాంతోని వాళ్ళ యొక్క పర్సెప్షన్ కూడా రిలేషన్ గురించి, మ్యారేజ్ గురించి మారిపోయి ఒక ట్రాన్సాక్షన్ లాగా అయిపోయింది. ఇవాళ రేపు మన మిలీనియల్స్ చూసుకుంటే ఒక మ్యారేజ్ అనేది ఎలా చూస్తున్నారంటే ఒక ట్రాన్సాక్షన్ లాగా చూస్తున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అమ్మాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి ఎంతకొస్తుంది? అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు? అమ్మాయి ఎంత సంపాదిస్తున్నది? వీళ్ళకి ఏ స్కిల్ సెట్ ఉంది? వాళ్ళకి ఏం స్కిల్ సెట్ ఉంది? వాళ్ళిద్దరూ కూడా కలిసి కరెక్ట్‌గా ఒక బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేయగలుగుతారా? లేకపోతే వాళ్ళు కనే కలలన్నీ కూడా నెరవేర్చుకుంటారా? లేరా? అని చెప్పేసి బేరీజు వేసుకొని దాని తర్వాత వివాహం అనేది చేసుకుంటారు. అయితే మనకి ఈ వివాహ వ్యవస్థ దెబ్బతినడానికి ఇంకో కారణం ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ ఇంకా లేట్ మ్యారేజెస్. వాటి వల్ల కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఈ లివింగ్ రిలేషన్‌షిప్స్, లేట్ మ్యారేజెస్ వల్ల ఏంటంటే మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. అంటే గ్లోబల్ ట్రెండ్స్‌ని చూసుకొని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మన వాళ్ళు కూడా ఏందంటే వెస్టర్న్ కల్చర్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, వెస్టర్న్ కల్చర్‌తో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, ఏముందిలే డివోర్స్ ఇవ్వచ్చు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు అలా అని చెప్పేసి ఒక్కొక్కరు విచ్చలవిడిగా 3, 4, 5 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. లేదు అంటే ఇష్టమున్నంత సేపు కలిసి ఉండడం, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ దాని తర్వాత బ్రేకప్ అనడము, ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? ఇంకొక విషయం పర్సనల్ గ్రోత్ అండ్ అటానమీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఈ ట్రెడిషనల్ కమిట్మెంట్స్ మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకు ఒకరితోనే కలిసి ఉండాలి, ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అన్న మనస్తత్వం అనే ధోరణి అనేది కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు డేటింగ్, టిండర్ లాంటి డేటింగ్ యాప్స్, బంబుల్ బీ చాలా డేటింగ్ యాప్స్ వచ్చాయి. ఈ డేటింగ్ యాప్స్‌తోని ఏంటంటే ఒక పర్సన్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని ఈజీగా కలవచ్చు. ఒక అబ్బాయి అమ్మాయిని కలవచ్చు. అమ్మాయి అబ్బాయిని కలవచ్చు. అండ్ వాళ్ళకి అభిరుచులు కలిస్తే ఏం చేస్తున్నారంటే ఏదో కొన్ని రోజులు తిరుగుతున్నారు, సరదాగా కాలక్షేపం చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అంటే యాక్సెసిబిలిటీ అనేది పెరిగింది. ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ అండ్ అంతే కాకుండా సోషల్ మీడియా కూడా కొత్త కొత్త పరిచయాలు, ఏదో తెలియని కొత్తదనం కనబడేసరికి వీళ్ళతో కొన్ని రోజులు ఉండొచ్చులే అన్న టైప్స్‌లో చాయిసెస్ ఎక్కువైపోయి కూడా కమిట్మెంట్ గురించి ఆలోచించట్లేదు వీళ్ళు.
ఎంతసేపు సరే ఒక 1 ఇయర్ నడిచిందా, 2 ఇయర్స్ నడిచిందా, అయిపోయిందిలే చూసుకుందాము అన్న టైప్స్‌లో. అంతేగాని లాంగ్ టర్మ్ మీద ఎవరు గూడా ఫోకస్ చేయట్లేదు. అయితే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా ఏంటంటే పార్ట్నర్స్ దొరకడం చాలా ఈజీ అయిపోయి రిలేషన్‌షిప్స్ అన్నీ గూడా క్యాజువల్‌గా మారిపోతున్నాయి. అండ్ కమిట్మెంట్ అనేది ఒక బ్యాక్ సీట్ తీసుకుంది. కమిట్మెంట్‌ని ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకొక కారణం ఏంటి? ఇంక్రీజ్డ్ ఇన్‌కమ్. అంటే అమ్మాయిలు సంపాదిస్తున్నారు. అబ్బాయిలకి ధీటుగా సంపాదిస్తున్నారు. సో, దీంతోనేంటంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి. అండ్ విమెన్ అనేవాళ్ళు గూడా ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోయారు. దీనితోని కూడా ఏందంటే ట్రెడిషనల్‌గా ఇప్పుడు అమ్మాయి ఇంట్లోనే ఉండాలి అనే కాన్సెప్ట్ లేదిప్పుడు. అమ్మాయి అబ్బాయితో పాటు ఈక్వల్‌గా సంపాదిస్తుంది. అండ్ అమ్మాయికి క్వెషనింగ్ స్టార్ట్ అయింది. అవును. నేను నీతో పాటు ఇంత సంపాదిస్తున్నా. నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి? సరే నేను నా అంతలో నేను బతుకుతాను. నీ అంతలో నువ్వు బతుక్కో అన్న టైప్స్‌లో కన్వర్జేషన్స్ అవుతున్నాయి. సో, అండ్ వుమెన్ కూడా చాలా కెరియర్ ఓరియెంటెడ్ అయిపోయి వాళ్ళు కూడా పర్సనల్‌గా నేను గ్రో అవ్వాలి. నేను అదవ్వాలి, ఇదవ్వాలి. నేను 40 ఇయర్స్ అయ్యేసరికి సీఈఓ అవ్వాలి. నేను లేదంటే ఒక స్టార్టప్ పెట్టాలి. నేను ఒక వెంచర్ బిల్డ్ చేయాలి అని పెద్ద పెద్ద కలలు కనడము. రైట్? దీనితోని కూడా ఏంటంటే రిలేషన్‌షిప్స్ మీద ఇంపాక్ట్ అనేది చాలా పడిపోతుంది. సో, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఈ వివాహ వ్యవస్థ యొక్క డైనమిక్స్‌ని మార్చేస్తుంది. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఇగో ఇష్యూస్ అండ్ కాన్స్టెంట్ కంపారిజన్. అంటే సోషల్ మీడియాలో అందరూ పనికొచ్చింది, పనికిరాని ప్రతి ఒక్కటి పెడుతుంటారు. లాస్ట్ వీక్ మనము సోషల్ మీడియా ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను గదా! ఇంటర్నేషనల్ వెకేషన్ అని, లేకపోతే ఒక ఫ్యాన్సీ కార్ కొనుక్కున్నారని, లేకపోతే పలానా వ్యక్తికి ఫండింగ్ వచ్చిందని, లేకపోతే పలానా వ్యక్తికి ప్రమోషన్ వచ్చిందని జెప్పేసి. అప్పుడేమైపోతుందంటే ఈ భార్యాభర్తలు కూడా పక్కన వాళ్ళని కంపేర్ జేయడం జరుగుతుంది. ఆ కంపేర్ చేయడంతోనేంటంటే నువ్వేమన్నా గొప్ప అతని కంటే, లేకపోతే ఆవిడ కంటే అన్న టైప్స్‌లో వచ్చేసి ఆ ఇగో క్లాషెస్ అండ్ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది రిలేషన్‌షిప్‌లో అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది క్రీప్ ఇన్ అవుతున్నాయి. అండ్ ఈ కాన్స్టెంట్ కంపారిజన్ అంటే పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవడం అనేది ఒక ట్రస్ట్, ఒక కమ్యూనికేషన్‌ని బ్యాడ్‌గా ఇంపాక్ట్ చేస్తున్నాయండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనము 'ది గైడింగ్ వాయిస్' అంటే ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్‌లో ఇద్దరు లేడీస్‌ని ఇంటర్వ్యూ చేశాము. అండ్ ఇద్దరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్ అయ్యారు. ఒక ఆవిడ ఏంటంటే పాపులర్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్‌కి నచ్చలేదు. అంటే ఈమె కొత్త పరిచయాలు రావడం, ఊకే అబ్బాయిలతో మాట్లాడుతుంది వేరే మగవాళ్ళతో అని జెప్పేసి, అతను ఏమన్నాడంటే, "నువ్వు సోషల్ మీడియా మానేస్తే మంచిది" అని జెప్పేసి అన్నాడు. సో, ఆవిడ మానేసింది. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఇంకొక లేడీ ఏం జేసిందంటే, ఆవిడ కూడా చాలా పాపులర్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్‌కి, ఆమెకి మధ్యలో సేమ్ కన్వర్జేషన్ జరిగింది. కాకపోతే ఈ అమ్మాయి హస్బెండ్‌ని వదిలేసి సోషల్ మీడియానే పట్టుకుంది. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఏదో షార్ట్ టర్మ్ ఫేమ్ కోసము, లేకపోతే ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ కోసము, లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌ని ఫోర్‌గో చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే ఇక్కడ పర్సనల్ ఇమేజ్ అంటే పర్సనల్ బ్రాండింగ్‌కి ఉన్నంత ప్రిఫరెన్స్ వీళ్ళు పార్ట్నర్‌షిప్ మీద మాత్రం ఇవ్వట్లేదు. సో, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి వివాహ వ్యవస్థ అనేది దెబ్బతినడానికి. బట్ ఈ చేంజెస్ అన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనము ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్ అండ్ అంతేకాకుండా కమిటెడ్ ఇండివిడ్యుయల్స్ ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్ అండ్ కమిట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మాత్రం ఈ పలానా యువతి గాని, యువకుడు కానీ వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలండి ఫ్రమ్ టైమ్ టు టైమ్. ప్ర ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి లోపాలుంటాయి. ఆ లోపాలతో మనం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఇద్దరు హైలీ కాంపిటీటివ్ ఉన్నా కూడా మంచిది కాదు. అంటే మనం చాలా వరకు ఒక ఫ్రేజ్ వింటూ ఉంటాం మనం. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ అని జెప్పేసి. అంటే ఇద్దరు కాంపిటీటివ్ టూ మచ్ ఉన్నా కూడా ఆ యొక్క బంధం నిలవకపోవచ్చు. అందుకే మనము ఒకవేళ అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంటే ఒక స్లో అబ్బాయి. అదే విధంగా అబ్బాయి చాలా ఫాస్ట్ ఉంటే ఒక స్లో అమ్మాయి. అట్లాంటి వాళ్ళు బాగా కలిసి ఉండడం జరుగుతుంది. బట్ ఒక వివాహ వ్యవస్థ అంటే ఒక భార్యాభర్తల యొక్క సంబంధం అనేది మీకు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఎంతో కొంత అడ్జస్ట్‌మెంట్ అనేది ఉండాలి. అండ్ మన భారతదేశ యొక్క వివాహ వ్యవస్థని మనం నిలబెట్టాలి. మనం ఏదో పాశ్చాత్య దేశాల యొక్క పాశ్చాత్య దేశాల యొక్క పోకడలకు పోయి, మన వ్యవస్థని దెబ్బతినడం, మన వివాహ వ్యవస్థని దెబ్బతీయడం మాత్రం మంచిది కాదు అని జెప్పేసి నా యొక్క అభిప్రాయం. సో, మనమేంటంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ గురించి ఆలోచించండి మీరు. డివోర్స్ తీసుకునే ముందు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ బ్రేక్ చేసే ముందు. బేసిక్‌గా ఏంటంటే, ఈ సున్నితమైన
రిలేషన్స్‌ని కాపాడుకుంటే 2 ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. అండ్ అంతేగాని ఏదో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారానో, లేపోతే ఇంకేదో ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారానో బ్రేకప్ అవ్వడం మంచిది కాదు అని నా యొక్క అభిప్రాయం. సో, ఇక్కడ నేను ఈ ఎపిసోడ్ ఆపేస్తున్నాను. మీకు ఈ ఎపిసోడ్‌లో ఏమి నచ్చింది, ఏమి నచ్చలేదో ఫీడ్‌బ్యాక్ చెప్పండి. అలాగే ఫ్యూచర్‌లో నేను ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా చెప్పండి. అండ్ మీకు తెలిసిన మంచి కపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. వాళ్ళకి సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే వివాహ వ్యవస్థని యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు కాపాడుతున్నందుకు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఇవాళటి ఎపిసోడ్ కంక్లూడ్ చేద్దాం. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.